2 నెలలు కావస్తున్నా అసెంబ్లీలో 2 సార్లు మాట్లాడారు. 2వ సెషన్లో కూడా మేము పొడి చేస్తాము, మేము పాతాలను తొక్కుతాము, ఎక్కడున్నా దాక్కున్నా తీసుకొస్తాము, పెద్ద ఉత్తర కుమారుని మాటలు మాట్లాడుతున్నారు. కానీ చేతలు మాత్రం నిల్లు. డ్యాము సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతున్నదో ఆ యొక్క సమాచారానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడంలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. వీళ్ళు వచ్చిన తర్వాతనైనా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి వివరాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. 2 ప్రభుత్వాలు కూడా తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్స్ నిపుణులతో కూడినటువంటి కమిటీ మేము మళ్లీ వస్తామంటే సందర్శనకు 2వసారి ఆ రోజు అనుమతి ఇవ్వలేదు, ఈ రోజు అనుమతి ఇవ్వడం లేదు. కానీ రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం కోసం మాత్రము వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా విచిత్రమైనటువంటి నాటకాలు ఈ యొక్క 2 పార్టీలు, ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీ కూడబలుకొని ఆడుతా ఉన్నారు. ఈ యొక్క 2 నెలల సమయం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేడిగడ్డ డ్యాము ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని తెలిసిన తర్వాత కూడా, దాని భవిష్యత్ అంధకారంలో తెలిసిన తర్వాత కూడా 2 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము విలువైనటువంటి సమయాన్ని వృధా చేసింది. విజిలెన్స్ దర్యాప్తు ఆదేశించామని చెప్తున్నారు. విజిలెన్స్ ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. డ్యాం పరిరక్షిస్తుందా? డ్యామ్ కి సంబంధించినటువంటి నాణ్యత విషయంలో చెప్తారా? డ్యామ్ కి సంబంధించినటువంటి క్వాలిటీ పరమైనటువంటి ఎక్విప్మెంట్ వాడారని చెప్తారా? ఈ యొక్క విజిలెన్స్ కు ఉన్నటువంటి ఐడెంటిటీ ఏందో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. విజిలెన్స్ కొంత నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆ నివేదిక కూడా స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నటువంటి విజిలెన్స్ నివేదిక కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అధికారుల నివేదికనే మరొకసారి పునరుద్ధరించారు తప్ప కొత్త నివేదిక కాదు. ఏవైతే ఎన్ఎస్డిఏ ఇచ్చిందో, ఎన్డీఏసీ ఇచ్చిందో అదే నివేదికను మళ్ళీ రీటైప్ చేసి పంపించారు తప్ప వీళ్ళు కొత్తగా చేసిందేం లేదు.